నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసిరింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. గురుకులాల్లో మెనూ మార్చామని చెప్పారు. కానీ అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రశ్నించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు చక్కని ప్రణాళికతో ముందుకెళ్లడానికి స్ప్రౌట్స్ ది కెరీర్ ఎంతో ఉపయోగపడుతుందని నిజామాబాద్ డిఓ అశోక్ అన్నారు. దర్పల్లిలో వరి నాట్లు జోరందుకున్నాయి. రైతులకు కూలీలు కరువయ్యారు. తెలంగాణ స్పీకర్ చాంబర్లో బీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో పాల్గొని రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ రమణ్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.